మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు ఇదే ప్లేస్ కు ఇదే వేదికకు రావడం జరిగింది. ఆ రోజే ఎలక్షన్ అయిన కొద్ది రోజుల్నే నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను తప్పకుండా వస్తా అని చెప్పిన, దీనికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కూడా ఈ పెద్దలందరూ కూర్చున్నారు. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, నేను మా నాన్నగారు ఎలక్షన్ లో ఎప్పుడు వచ్చినా కూడా నా వెంటబడి ఎప్పుడు మున్నూరు కాపు మిత్రులే ఉండేవారు. ఇప్పుడు కూడా నా వెనుక నా సైనికులాగా పిల్లలు మున్నూరు కాపు పిల్లలే ఉన్నారు. నన్ను ఏ గ్రామానికి ఎక్కడ వెళ్ళినా నన్ను కాపాడడానికి ఎటువంటి సమస్యలు వచ్చినా గ్రామానికి వెళ్ళినప్పుడు నా వెంట ఉండి నా సమస్యల గురించి ఆలోచించి ఎవరైనా నా మీద దాడి చేస్తారన్నా లేకపోతే అంటే ఒక అవగాహన కోసం చెప్తున్నా, నా ఇంట ఉన్నది మున్నూరు పిల్లలు. కాబట్టి నాకు ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా అంటే అప్పుడు రాజకీయాలు లేనప్పుడు, రాజకీయాలు వచ్చినప్పుడు కూడా మీ యొక్క సంఘ మిత్రులు, మీ యొక్క పిల్లలైనా సరే పెద్దలైనా సరే నా వెంటనే ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నన్ను గెలిపించిన పెద్దలు, మున్నూరు కాపు సంఘ నాయకులు మరొకసారి, ఎందుకంటే ఎలక్షన్ తర్వాత అందరు పెద్దలను కలదు కాబట్టి నేను మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఈరోజు నా ఎలక్షన్ లో కూడా, ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మనకు ఇటువంటి సమ్మేళనం లేకుండే. ఎందుకంటే ఆ రోజు మనకు అంత టైం లేదు, ప్లస్ ఎవరు వస్తారో ఎవరు రారో. ఎందుకంటే చాలా మంది మున్నూరు కాపు సంఘం దాంట్లో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. ఆ రోజు వ్యాపారస్తులు వయసులైనా సరే మున్నూరు కాపు అయినా సరే చాలా మంది భయభ్రాంతులకు గురై బయటకు వచ్చి మా ఇంట తిరగడానికి కూడా భయపడ్డారు. కానీ కొంతమంది పిల్లలు పెద్దలు మాత్రం ఓపెన్ గా నాతో తిరిగినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఓటేసిన వారికి బయటికి మాతో రాకుండా నాకు తెలుసు చాలా మంది నాకు ఓటేసి ఈ రోజు నన్ను ఈ స్థానంలో గెలిపించి ఈ రోజు మళ్ళీ మీరు నన్ను ఆహ్వానించారు. కాబట్టి మీరు అడిగిన మీరు వినతి పత్రంలో అడిగిన 3 డిమాండ్లలో ఆల్రెడీ మా తండ్రి గారు చెప్పారు, తప్పకుండా ఆ ఎఫ్టీఎల్ని మాత్రం చేస్తామన్నారు. దీనికి ల్యాండ్ మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తే మేము కూడా ఆనాడు ఎమ్మెల్యే ఎత్తామా కాదనుకున్నప్పుడు కూడా సిద్ధుగా మీలాంటి వాళ్ళు చాలా మంది మాకు సహకరిస్తారనే ధీమాతో రావడం ఈ రోజు గెలవడం జరిగింది. కాబట్టి ఏది కూడా ప్రయత్నిస్తే ఆగదు, తప్పకుండా మంచి మనసుతో ఆలోచిస్తే తప్పకుండా జరుగుతుంది. ఇది కూడా మనం తప్పకుండా ప్రయత్నిద్దాం, తెచ్చుకుందామని మీ అందరికీ సభదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఎఫ్టీఎల్ చాలా మంది ఆ రోజు నేను రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లోనే ఈ ఎఫ్టీఎల్ గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు ఇంకా మనం గెలుపు ఖాయం కాలేదు, అయినా కానీ గెలుస్తామనే ధీమా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ధీమా, మన పని అవుతుందనే ధీమాతో ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చేద్దాం, తప్పకుండా ప్రయత్నిద్దాం. చాలా మంది ముందు రోజులు ఎలా అయితే చెప్పడం జరిగినారు, కూరగాయలు వేసుకొని చాలా మంది పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూరగాయలు వేసుకొని బతికిన వాళ్ళని ఇప్పుడే చెప్పడం జరిగింది. తప్పకుండా పేదవాళ్ళంటే తప్పకుండా నేను రాజకీయాలకు వచ్చిందే నాగర్ కర్నూలు ఏదో సేవా భావంతో వచ్చాం కాబట్టి అటువంటి పేదవాళ్ళను తప్పకుండా ఆదుకుందాం, తప్పకుండా పని చేస్తారని మీ అందరికీ సమాధానం వెళ్తూ ఇంకోటి స్థానిక సంస్థలు రాజకీయాలకు రావాలని మనకు లోపల భావం ఉండాలి. ఎందుకంటే నాకు కూడా రాజకీయాలకు వస్తా అనే ఆలోచన ఉన్నప్పుడు మా తండ్రి గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే, ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు సహకరిస్తారో. కానీ ఒక సర్టన్ టైం వచ్చిన తర్వాత ఆ టైం ఎలా వచ్చిందంటే కంపల్సరీ ఓడినా గెలిచినా మన వెంబడున్న ఈ కులం ఆ కులం కాకుండా నాగర్ కర్నూలు బంధుమిత్రులు ఎవరైతే 30-40 ఏళ్ల నుంచి మన నాన్నగారింట ఉన్నారో వాళ్ళతో పాటు మనం ఉండాలి. మన మధ్యలో వదిలిపెట్టి పోయే ప్రసక్తి లేదు. చాలా మంది కూడా ఈ వెంకటస్వామి లాంటి వాళ్ళు సార్ మీరు రావాల్సిందే అని హైదరాబాద్కి వచ్చి 2 రోజులకు ఒకసారి వచ్చిన వాళ్ళు, నేను వస్తానా రానా అనే డౌట్ తో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు పోయి మా ప్రస్తావన అయ్యడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మన కోసం ఇంతమంది అడుగుతుంటే, కష్టపడుతుంటే, మన గురించి ఆలోచిస్తుంటే మనం కూడా మన బాధ్యతగా తీసుకొని మనం కూడా వాళ్ళ గురించి, మన వెంట ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలనే పరిస్థితిలో ఈ రోజు రాజకీయాల్లో రావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినా.
ఎమ్మెల్యే అంటే ఊకే కాదు, మీ ఆశీర్వాదంతో కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నది, మీరు కావాలనుకున్నది, మీ మనసులో అనుకునే అన్ని రేపు చేసి పెట్టడానికి నేనున్నా. ముందుగా నాగరికత డెవలప్మెంట్ కోసమే ఆశిస్తాం. మాకు వేరే దేని గురించి కూడా అంటే ఆశలు లేవు. ఓన్లీ నాగరికత డెవలప్మెంట్ ఇది ఒకటే. కాబట్టి మీరు అనుకున్నది, మీరు చేయాలనుకున్నది, నాగరికత ఎలా ఉండాలనుకున్నది మీరు కూడా నాకు సూచనలు ఇవ్వండి. ఆ విధంగా నేను నడుచుకుంటాను. మీ అందరికీ సభ ద్వారా తెలుపుతూ మరొకసారి ఈనాటి సభ ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. 4 నెలల క్రితం నాగరికత నియోజకవర్గంలో మెజార్టీ గెలిపించారో వీరి తండ్రి పెద్దలు అందరికీ తెలుసు, సుపరిచితులే. 2 సార్లు ఎంపీ, 1 సారి చర్చాల ఎమ్మెల్యే. వారిని మళ్ళీ గెలిపిస్తే మనం మీరు అనుకున్నట్టు 3 ఫండ్స్ ఉంటాయి మనకు నాగరికతలో. ఎమ్మెల్సీ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ ఫండ్. నాగరికతలో ఎమ్మెల్యే, నాగరికతలో ఎమ్మెల్సీ, నాగరికతలో ఎంపీ 3 ఫండ్స్ వస్తే ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో మనం అన్ని పనులు చేసుకోవచ్చు. మీరు అడిగినా కూడా దాంట్లో చేసుకోవచ్చు అని మీ అందరికీ సభలో అనుకుంటూ రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మల్లు రవి గారిని గెలుపు దిశకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్నూరు కాపు బంధుమిత్రులకు, వేదికను అలంకరించిన కమిటీ మెంబర్స్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ అనాల్లో అవుతుంది. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.